ఇవాళ మనం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద, ఇది కూడా 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడ విరవకూడదు దాన్ని. ఈ నామాల వైశిష్ట్యం ఏమిటో, నామాలు అసలు ఎలా పలకాలో, ఎక్కడ విరవకూడదో, ఎక్కడ పూర్తిగా చదవాలో, ఇవన్నీ మీకు నామాలు చదువుతున్నప్పుడు అప్పుడు నేను నేర్పుతాను. నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద అని పిలుస్తున్నారు వసిన్యాది దేవతలు. అమ్మవారి యొక్క పెదవులను స్తోత్రం చేస్తున్నారు. అసలు శాస్త్రంలో ఏమిటి అంటే, ఆడదాని పెదవుల గురించి మాటలే మాట్లాడకూడదు. కానీ మనం మాట్లాడుతున్నది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక ఆడదాని పెదవుల గురించి మనం మాట్లాడటలేదు. మనం మన అమ్మ పెదవుల గురించి మాట్లాడుతున్నాం. బిడ్డలుగా అమ్మ పెదవుల గురించి మాట్లాడడం, అమ్మ పెదవులను మనసులో భావన చేయడం, ధ్యానం చేయడం, అది ఉన్నతికి హేతు అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దానివల్ల ఏ ఉపద్రవం కానీ ఏ ఇబ్బంది కానీ ఉండదు. కాబట్టి ఇందులో పోలిక పోల్చినప్పుడు ఏమంటున్నారంటే, నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద. శ్రీ అంటే ప్రకాశం. శ్రీ అన్న దాంట్లోనే ఒక రహస్యం కూడా దాచారు. శ్రీ అంటే సమస్త శోభలకు, సమస్త మంగళములకు ఏది హేతువో దాన్ని శ్రీ అని పిలుస్తారు. శ్రీకారం పడింది అంటే గుర్తేమిటంటే, సమస్త శోభనములకు, సమస్త మంగళములకు అది ఆలవాలము అని గుర్తు. ఇప్పుడు కేవలము కాంతి కాదు, అది సమస్త మంగళములకు గుర్తయ్యున్నది. ఆ పెదవుల యొక్క కాంతి ఎలా ఉంది అంటే, నవవిద్రుమ బింబ, నవవిద్రుమ బింబ. నవవిద్రుమము అంటే, విద్రుమము అంటే పగడం. పగడాన్ని అది మామూలుగా మసకబారిపోయినా లేకపోతే సాన పట్టకపోయినా దానిలో ఉండేటటువంటి ఎరుపు శోభించదు. ఆ ఎరుపుతనం లోపల నుంచి పైకి వ్యక్తమై ప్రకాశవంతమై శోభాయమానమై ఉండాలి అంటే దాన్ని సాన పడతారు. సాన పట్టినటువంటి కొత్త పగడం ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతి కలిగినది. ఏది? ఒక్క పెదవి గురించి చెప్పట్లేదు. ఒక్క పెదవి అని ఎందుకంటున్నానంటే, ఒక్క కింది పెదవి గురించి మాట్లాడితే అధరము అంటారు. 2 పెదవుల గురించి మాట్లాడుతున్నారు అని మీకు ఎలా అర్థం అవుతోంది? అందుకే దానికి ఒక సూచన వేశారు, జ్ఞాపకం పెట్టుకో అని. అలాగే బింబ అంటే దొండపండు. ఇప్పుడు ఈ రెండిటితోటి పోలిక పెట్టారు. అమ్మవారి పెదవులు నవవిద్రుమ పగడము చేత, బింబ దొండపండు చేత, శ్రీ కాంతిని, నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి అంటే తొలగతోయగలిగిన, ఓడించగలిగిన, రదనచ్చద. రదనచ్చద అంటే సంస్కృతంలో తెర అని అర్థం. లోపలి వస్తువు కనపడకుండా పైన పట్టినటువంటి తెరకి రదనచ్చద అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పెదవులు, ఆ పెదవులు రెండూ కలిసి రదనచ్చద, తెర అయినవి. ఎందుచేత అంటే, తెరయ విడిందనుకోండి లోపల ఉన్నటువంటివి కనపడతాయి. తెర వేసేసారనుకోండి లోపల ఉన్నవి కనపడవు కదండి. అంతే తెర అంటే. మీరు ఈ మాట ఎందుకు అన్నారు అన్నది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అది అంత తేలికగా దొరికిపోయే విషయం ఏం కాదు. అమ్మవారి నామములు ఏదైనా స్ఫురణలో జాగ్రత్తగా నిలబడితే ఉత్తర క్షణంలో సద్య ఫలితాన్ని ఇస్తాయి. అసలు అమ్మవారే పెద్ద తెర. మీరు జాగ్రత్తగా భావన చేస్తే, నేను సరే ఆ విషయానికి వస్తాను మీ దగ్గరికి. నవవిద్రుమ బింబశ్రీ, నవవిద్రుమంతో పోలుస్తున్నారు. కొత్త పగడపు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినది. బింబఫలము అంటే దొండపండు, దొండపండు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినవి. ఆ 2 పెదవులు రదనచ్చద, తెరయై ఏం చేస్తున్నాయి? వేటితో పోల్చామో ఆ పోల్చబడిన వాటి యొక్క కాంతిని తిరస్కరిస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మవారి పెదవులను పోల్చినప్పుడు నవవిద్రుమాన్ని, కొత్తగా సానపట్టిన పగడాన్ని, దొండపండుని పోలిగ్గా వేసినా ఈ 2 నిజానికి అమ్మవారి పెదవుల కాంతి ముందు నిలబడలేవు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. సహజముగా పెదవులు ఎరుపుతనాన్ని పొంది ఉంటాయి. ఈ శరీరంలో మిగిలిన అవయవములు ఎలా ఉండనివ్వండి, నల్లటి వాళ్ళకి కూడా పెదవులు మాత్రం ఎర్రగానే ఉంటాయి. శరీరం నల్లగా ఉందని పెదవులు నల్లగా ఉండదు. పెదవులు నల్లగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆయన ఏదో దురలవాటుకి అలవాటు పడినాడు అని గుర్తు.
అందున మనం తెలుగు వాళ్ళం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దురలవాట్లు ఉన్నాయో వాటన్నింటినీ అలవాటు చేసుకునేటంతటి గొప్ప సంస్కారవంతులం మనం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే ఒరియా వాళ్ళు తాంబూలం వేసుకుని నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముతారు. అది మనకి అలవాటు. ముందు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ వెనక మోటార్ సైకిల్ మీద వస్తున్న వాడి మీద పడుతుందేమో అని కూడా అక్కర్లేదు. రోడ్డు మీద నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకు ఈ దురలవాటు మనకు అనేటటువంటి ఇది ఉండదు. ఎవడో ఎక్కడో ఒక పెట్టులో పెట్టుకుని తమలపాకులు పచ్చి వక్కలు తినే అలవాటు కొంతమందికి ఉంది. మనం పెట్లు పెట్టుకుని పచ్చి తమలపాకులు. ఒకడికి నస్యం అంటే పొగాకు గుండని ముక్కుపుడిగా పీలుస్తారు. అది తెలుగు వాళ్ళకి అలవాటు. ఆఖరికి వాళ్ళ తెలుగుతనం ఆంధ్ర రాష్ట్రం ఎందుకు పనికొస్తోందంటే ప్రపంచంలో ఉన్న దురలవాట్లన్నీ ఒక్కచోటే చూడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల మంచి ఉన్నా అది మాత్రం మనం అనుకరించాం. తమిళనాట ఎవ్వరైనా బొట్టు పెట్టుకుంటారు, విభూతి పెట్టుకుంటారు. అది మాత్రం మనకు అక్కర్లేదు. మనం మాత్రం బొట్టు పెట్టుకోక్కర్లేదు, మనం విభూతి పెట్టుకోక్కర్లేదు. ఎవడికి వాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిని మనం పొంది ఉంటాం. మనకి మంచి లక్షణాలు అలవాట్లో లేవు. దుర్లక్షణాలు ఎక్కడ ఏ ఉన్నాయో వాటన్నింటినీ తెచ్చిపెట్టుకోవడం మనకు అలవాటైపోయింది. సరే, అది ఒక సామాన్యుని సణుగుడు, దాన్ని పక్కన పెట్టేసేయండి. కాకపోతే నేను దేని గురించి ప్రస్తావన చెయ్యవలసి వచ్చింది అంటే ఈ విషయాన్ని, పెదవులు నల్లబడ్డాయి అంటే అది ఒకటి శోభన హేతువు కాదు. రెండు, ఎవ్వరి పెదవులు నల్లపడవు. పెదవులు నల్లపడిపోయాయి అంటే అర్థం ఏంటంటే పెదవులు ఆరిపోయాయి అంటారు. పెదవులు ఆరిపోవడం, పెదవులు పగిలిపోవడం, పెదవులు పుళ్ళు పడిపోవడం ఇలాంటివన్నీ అనారోగ్య సూచనలు తప్ప ఏ వయస్సులోనైనా ఎర్రగా ఉంటాయి. ప్రత్యేకించి యవ్వనంలో మరీ ఎర్రగా ఉంటాయి. కనుక ఆ ఎర్రగా ఉండేటటువంటి పెదవులు పూర్వకాలంలో కూడా ఒక లక్షణం ఉండేదిట. లత్తుక అని ఒక పదార్థం, దాన్ని పాదములకు పారాణిగా పెట్టుకునేవారు, లత్తుక పెదవులకు పూసుకునేవారు. కానీ ఒక్క లక్షణం ఉంటుంది, భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని అలంకారాలు చేసుకుంటారు, భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని ఆభరణాలు పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సౌశీల్యము ప్రకాశిస్తుంది, లోకమునకు మర్యాద నిలబడుతుంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే భర్త పక్కన ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు, వీధిలోకి వచ్చినప్పుడు లిప్స్టిక్ అన్న పేరుతో వేసుకుంటారు. ఎందుకు వేసుకున్నట్టు నేను చెప్పక్కర్లేదు. నీ సౌందర్యము చాలా మందిని ఆకర్షించాలని కోరిక, దేనికి వేసుకుంటున్నట్టు? అది లిప్స్టిక్ వేసుకుని వీధిలో తిరగడం అన్నది నాకు తెలుసున్నంత వరకు ఈ జాతి సంస్కారంలో లేదు. ఎందుకు వేసుకుంటారంటే భర్త యొక్క అనురాగమును పొందడానికి, భర్త సంతోషించడం కోసం. ఒక్క భర్తృ సమక్షంలో ఉన్నప్పుడు స్త్రీ కొన్ని అలంకారములను చేసుకోవచ్చు. అది ఆయన యొక్క ఇష్టం, అది ఆయన సంతోషాన్ని కలిగిస్తే అసలు ఆ విషయం గురించి వ్యాఖ్యానం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. భార్యాభర్తల మధ్యకు వెళ్ళకూడదు కాబట్టి తప్ప అది 10 మందిలో లిప్స్టిక్ వేసుకుని తిరగవలసినటువంటి అవసరం కానీ, అలా అమ్మడం కానీ ఈ జాతికి తెలుసని నేను అనుకోవట్లేదు. అలా ఎక్కడా చెప్పలేదు, ఏ గ్రంథంలోనూ అలా లేదు. అలా వేసుకు తిరిగితే ఇంకొక రకంగా ఆలోచించవలసి వస్తుంది. దీన్ని భాగవతంలో నిరసించాడు కృష్ణ భగవానుడు. సరే, ఇప్పుడు నేను ఆ కోణం నాకెందుకు, నేను మాతృస్వరూపం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ నిరసన గురించి నేను మాట్లాడను. కనుక చూడండి, నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరద నచ్చదా, అమ్మవారి పెదవులు చాలా ఎర్రతనంతో, ఆ ఎరుపులోంచి ఒక కాంతి ఉంది. నేను మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను, అమ్మవారి ఎరుపు కేవలం పేలవమైన ఎరుపు కాదు. ఎందుచేత అంటే కొన్ని ఎరుపులు ఉంటాయి, ఆ ఎరుపు చూడగానే జుగుప్స కల్పిస్తుంది, అబ్బా అనిపిస్తుంది, కానీ మీకు శోభస్కరంగా ఉండదు. ఒక వ్రణం, ఒక కురుపు చాలా ఎర్రగా ఉందనుకోండి, అది ఎంత సూర్యకిరణాలు పడి మిరిసిపోతున్నా ఇది కురుపులా ఉంది అని ఎవరందరూ. ఎందుకు? అది హీనోపమానం, దాని యందు ప్రకాశం ఉండదు, దాని యందు బాధ ఉంటుంది. అమ్మవారి పెదవులను పోల్చేటప్పుడు చాలా గొప్ప మాట అంటున్నారు, శ్రీ, ఆ శోభ ఎటువంటి శోభ, ఎటువంటి కాంతి ఆ కాంతి అంటే దొండపండు యొక్క కాంతిని, నవవిద్రుమము యొక్క కాంతిని తిరస్కరించగలిగినది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి,
అమ్మవారు నిత్య యవ్వన కాబట్టి ఆవిడ పెదవులు ఎప్పుడూ అలా ఎర్రగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. రదనచ్చదా, ఆ పెదవులు మూసుకుని ఉన్నాయి అంటే ఇప్పుడు పెదవులు విప్పితే ఏమవుతుందన్న విషయం మీకు చెప్పట్లేదని గుర్తు కదండి. పెదవులు ఇలా విచ్చుకునున్న రెండు పెదవులు కనపడతాయి, కానీ అలా విచ్చుకుని ఉంటే రెండు పెదవులే కనపడతాయంటే తప్పు, ఇంకా కనపడతాయి కొన్ని. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేస్తే ఆ నామాన్ని అని కూర్చున్న అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. ఆ నోరు విప్పలేదు ఆవిడ, విప్పకుండా కూర్చుంది. అలా విప్పకుండా కూర్చున్నటువంటి అమ్మవారు ఎవరున్నారో ఆ తల్లి యొక్క పెదవులు రదనచ్చదా, తెరవలే ఉన్నవి. ఇప్పుడు ఈ తెర ఉంటే ఏమైంది, వెనక ఏముందో మీకు తెలియదు. తెర అన్నది దేనికి ఉపయోగపడుతుందంటే వెనక ఉన్నటువంటి వస్తువును తెలియచేయకుండా ఉంచేదాన్ని తెర అంటారు. అసలు అద్వైత సంప్రదాయంలో అమ్మవారే ఒక పెద్ద తెర. అంటే శ్రీ విద్యా సంప్రదాయమునందు ఆవిడ మహారాజ్ఞి, పరిపాలకురాలు, ఆవిడ మోక్షాన్ని ఇవ్వగలదు. అద్వైత సంప్రదాయమునందు అమ్మవారిని మాయాశక్తిగా చెప్తారు. దానివల్ల వచ్చేటటువంటి దోషము లేదు, దానివల్ల అమ్మవారిని తక్కువ చేసినట్టు కాదు. ఆ మాయ పరబ్రహ్మము యొక్క శక్తి. ఈ మాయ అన్నది అమ్మవారు ఏం చేస్తుంది అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మవారు వేసేటటువంటి మాయా అనబడేటటువంటి అవనిక తెర వల్ల మీకు ఒక నష్టం కలుగుతూ ఉంటుంది. ఏమిటా నష్టం అంటే శివదర్శనం కలగదు, అంటే ఆత్మదర్శనం అవదు, ఈశ్వర దర్శనం అవదు. ఎప్పుడూ బహిర్ముఖంగా తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇంద్రియముల చేత సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అమ్మవారి యొక్క మూర్తి చాలా గమ్మత్తయింది. ఎందుకో తెలుసా అండి? సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం. ఇవి ఆవిడ మహారాజ్ఞీ తత్వాన్ని, ఆవిడ యొక్క అమ్మతనాన్ని చెప్తాయి. ఇది తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం వరకు. కానీ పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం ఇక్కడొచ్చింది. అమ్మవారు చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకుంది. ఇప్పుడు ఈ బంగారు పాత్రలో ఏముంది? అందులో తేనె ఉంది అనుకోండి, సమయాచారాన్ని బట్టి తేనె ఉంది. ఆ తేనె కోసం గండు తుమ్మెదలు మూగుతున్నాయి. ఆవిడ ఒక చేతిలో తామర పువ్వు పట్టుకుంది. రత్న ఘటస్థ రక్త చరణాం, ఆ తల్లి ఒక కుండ వంటి ఆకారము కలిగినటువంటి రత్నములతో చేయబడిన పాదపీఠం మీద తన పాదాలు పెట్టింది. ఇప్పుడు ఇలా తామర పువ్వుని, ఇలా తేనె పాత్రని పట్టుకుంది. దాని మీద తుమ్మెదలు ముసురుతున్నాయి. ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ చేతిలో తామర పువ్వు ఎందుకో తెలుసా అండి? ఈ తామర పువ్వు మీ యొక్క హృదయం, మీ హృదయం భగవంతుడి పట్ల భక్తి అన్న తేనెతో నిండితే అక్కడికొస్తుంది తుమ్మెద. ఇక్కడ ముసిరే తుమ్మెదలు వేరు, పరమేశ్వరుడు అనబడేటటువంటి తుమ్మెద అప్పుడు ఆ పువ్వు దగ్గరికి వస్తుంది. అందుకే ఈశ్వరుడికి ఒక పేరు రసగ్రాహి. రసగ్రాహి అంటే తేనె తాగుతాడు. ఏ తేనె? ఇక్కడ ఉన్న భక్తి తేనె. ఇప్పుడు ఈ హృదయం ఏమవ్వాలి? హృత్పుండరీకం, అది ఒక పద్మం అవ్వాలి. ఆ పద్మములో ఏముండాలి? స్వచ్ఛత ఉండాలి. ఏమిటా స్వచ్ఛత అంటే అనుష్ఠానమునందు భగవంతుని యందు భక్తి స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. ఈ భక్తితో ఉండడం పువ్వు యొక్క స్వచ్ఛత. దీనికి సుగంధం ఉండాలి. ఈ సుగంధము ఒక్క పూజామందిరంలో ఈశ్వరుణ్ణి చూడడం కాదు, అంతటా భగవద్ దర్శనం కోసం వెంపర్లాట ఉండాలి. ఈ రెండు ఎక్కడుంటాయో అక్కడికి ఆయనే వస్తాడు, సారగ్రాహి. వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఈ తేనె తాగుతాడు. అందుకే శంకరులు అంటారు, భృంగీఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. మనోరాజీవము అంటే మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద విహరించేటటువంటి గండు తుమ్మెద అన్నారు. భ్రమరాంబ అమ్మవారు. భ్రమరాంబకి మొగుడు భ్రమరాధిపతి గండు తుమ్మెద, మగ తుమ్మెద అవ్వాలి.
ఇప్పుడు సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు భక్తుడి యొక్క హృదయము మీద తిరుగుతూ ఆ భక్తి అనేటటువంటి తేనె తాగడానికి సిద్ధమై ఉంటాడు. ఎవరు అమ్మవారి పాదముల మీద వాలుతారో, ఎవరు అమ్మవారికి నమస్కారం చేసి భక్తిని కోరుకుంటారో అటువంటి వారు ఈ తామర పువ్వు దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ తామర పువ్వుతో మీ మనస్సుని ఈశ్వరుడు వాలవలసినటువంటి పద్మంగా మారుస్తుంది. ఎవడు ఇంద్రియ లంపటంతో ఉండి అమ్మవారి పాదముల వంక చూడడో వాడికి తేనె మీద ముసిరేటట్టు చేస్తుంది. అంటే ఆవిడేమనదు, ఇంద్రియ సుఖములను ఇచ్చేస్తుంది. మృత్యు అంటే ఏమిటో తెలుసా అండి? చాలా చమత్కారం. ఇంద్రియ సుఖముల యందు మగ్నుడగుట అంటే మృత్యు అంటే. ఇంద్రియములతో సుఖం అనుభవించడం తప్ప ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి తిరగడం చేత కాదనుకోండి. భగవంతుడి నామం చెప్పడంలో, భగవత్ పూజ చేయడంలో, భగవత్ కథ వినడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి ఈ కన్నులు చెమర్చలేదనుకోండి, ఆ బతుకు బతుకు కాదు. ఎందుకు చెమర్చవో తెలుసా అండి? ఆర్ద్రత లేదనమాట. అసలు సీతమ్మ తల్లి కథ చెప్పండి, దేవీ భాగవతం చెప్పండి, భాగవతం చెప్పండి, లలితా సహస్రం చెప్పండి, వాడికి అది ఎందుకు పనికి వస్తుందంటే వాడికి కాసేపు కాలక్షేపానికి కూర్చుంటే తప్ప ఆర్ద్రత లేదు. ఆ మనస్సు కదలదు, ఆ మనస్సు సంతోషాన్ని పొందదు. ఎక్కడ మనస్సు కదిలిపోతుందో, ఎక్కడ ఆ ఈశ్వరుడు యొక్క వైభవం వినడం చేత గొప్ప ఆనందం కలిగి కన్నుల వెంట నీరు కారుతుందో, వినగా వినగా వెళ్ళి భగవంతుడి పాదముల మీద ఒక పువ్వు వేసేటప్పుడు, ఒక శ్లోకం చదివేటప్పుడు ఆనందం చేత కన్నులు చెమరుస్తాయో, ఎవడి కన్నులు చెమర్చడం నేర్చుకున్నాయో ఈశ్వరుడి యొక్క గొప్పతనానికి, భక్తుడి యొక్క గొప్పతనానికి, ఆ హృదయము రసాస్వాదనమునకు ఈశ్వరుడికి సిద్ధమైన వస్తువై ఉన్నది. మీ కన్నులు ఎప్పుడైనా అలా చెమర్చాయా? అందుకే మీ ఏడుపు మీకు అగ్ని పరీక్ష. ఎన్నింటికి ఏడుస్తాం అక్కర్లేని వాటికి. ఒక్కసారి ఎప్పుడైనా ఈశ్వరుడి విషయంలో ఆనంద భాష్పాలు కారాయా? ఎప్పుడైనా ఒక్కసారి కళ్ళు చెమర్చాయా? ఒక్కసారి ఎప్పుడైనా రామాయణం చదువుతుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మనిరతి గురించి చదివి నీ కళ్ళు తడిసిన సందర్భం ఉందా? నీ జీవితం మొత్తం మీద ఎప్పుడైనా ఈ పుస్తకంలో ఈ ఘట్టం చదివితే నా మనసు నిండిపోతుందండి అని నువ్వు ఆ పుస్తకం తీయగానే అట్టపక్కన పేజీ నంబర్ వేసి నువ్వు మళ్ళీ ఒకసారి అది చదివగానే నీ మనస్సులో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ సందర్భం ద్యోతకమై అబ్బా ఏమి మహాపురుషుడు అని నీ మనసు కదిలిపోయి నీ కళ్ళు తడిసిన సందర్భం జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వస్తువుల గురించే ఏడిచావా? దీనికి ట్రైనింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు నీకు ఏడవమని. పుట్టుక ఏడుపు, చావు ఏడుపు, రెండిటి మధ్య ఉంచుకున్నది ఏడుపి తప్ప నీకు ఏడుపుతో పుట్టినవాడివి ఏడవకుండా నవ్వుతూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కోసం బోధంతా వచ్చింది. ఇది నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకుని పరమ సంతోషంగా చిరునవ్వుతో ఈ శరీరాన్ని కట్టిన బట్ట విప్పినంత తేలికగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానసిద్ధి కొరకు, అంతటి భక్తి కొరకు నువ్వు ఆ బోధని విని లోపల జీర్ణం చేసుకుంటున్నావా? అలా కాకపోతే బతుకంత ఏడుపే. పుట్టినప్పుడు ఏడిచావు, వెళ్ళిపోయినప్పుడు ఏడిచావు. నిన్ను తలుచుకుని ఏడిచే రోజంటూ ఉంటే మీరు చూడండి, లోకంలో అన్నిటి కోసము ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచేవాళ్ళు 5-6 రోజులే ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించోబెడతారు. చూడవాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళడం, చూడొచ్చు నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు. అరే దీనికి కదరా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచెలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయి అనుకోండి. అందులో ఆయన సొమ్మేం పోయిందయా?
ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు. చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయ్యా అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల గోళ తినలేక చేస్తున్నాం, పర్వాలేదు, ఏం పర్వాలేదు, కాస్త సాంబార్ పెడుతూ అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడెప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోడలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగానే 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి, ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది. వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం. వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు, వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేదేముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు, పదండి వచ్చేస్తున్నానంటే. ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు.